టెంపర్ సినిమా ముందు వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చాడు. ఆ తర్వాత పూరి వరుసగా జ్యోతిలక్ష్మి, లవ్, తాజాగా కళ్యాణ్ రామ్తో ఇజం లాంటి డిజాస్టర్ సినిమాలు తీశాడు. ఇజం సినిమా చూశాక పూరితో సినిమా చేసేందుకు ఏ హీరో సాహసించడం లేదు. పూరి పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందంటే చివరకు యంగ్ హీరో నాగశౌర్య సైతం పూరితో సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. దీన్ని బట్టి పూరి రేంజ్ ఎలా దిగజారిందో అర్థమవుతోంది. ఇజం తర్వాత పూరి తదుపరి చిత్రం ఎన్టీఆర్తో ఉంటుందంటూ వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈయనతో చేయడానికి ఎన్టీఆర్ అంతగా ఆసక్తి కనపరచడం లేదని టాక్ వినపడుతుంది. దీంతో మరో యంగ్ హీరోతో సినిమా చేయడానికి ప్రస్తుతం పూరి తన ఫేవరెట్ ప్లేస్ బ్యాంకాక్కు వెళ్ళిపోయి కథ సిద్ధం చేసుకున్నాడని టాక్ వినిపించింది. అయితే పూరి నాగశౌర్యతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్న నాగశౌర్య మాత్రం పూరితో సినిమా చేసేందుకు వెనకడుగు వేశాడట. దీంతో పూరి ఎట్టకేలకు యంగ్ ఎనర్జెటిక్ రామ్ను పట్టేశాడని టాక్ వినపడుతుంది. రామ్ కూడా ఈ దర్శకుడితో చేయడానికి చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుందని తాజా సమాచారం. చిన్న హీరోలు కూడా నో చెబుతున్న పూరికి రామ్ ఓకే చెప్పడంతో పూరికి హీరో దొరికినట్లయింది. మరి ఈ సినిమాతో అయినా పూరి హిట్ కొట్టి తానేంటో నిరూపించుకుంటాడో లేదో చూడాలి. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు